ఎవరిని ఎవరు నమ్మలేని కాలం. భారతదేశానికి పక్కనున్నటువంటిది 2 శత్రువులు ప్రధానమైనవి. చైనా, పాకిస్తాన్. ఏ క్షణంలోనైనా యుద్ధానికి దిగేటటువంటి తత్వం ఉన్నది పాకిస్తాన్. తన దేశంలో పాలకులకు ప్రభుత్వ ప్రాబ్లం ఏర్పడినప్పుడు, సైన్యానికి సంక్షోభం ఏర్పడినప్పుడు ఇండియా మీదకి చొచ్చుకొస్తూ ఏదో పనులు చేస్తూ ఉంటుంది. ఇదివరకు తీవ్రవాద చర్యలు. ఈ మధ్యన మళ్ళీ కాల్పులు ప్రారంభించారు. ఊహించని కాల్పులు. ఇప్పుడు భారతదేశం ఇదివరకటికి మళ్ళీ అక్కడ కాల్పులు ప్రారంభించాక మన వాళ్ళు కొంతమంది ప్రాణాలు కోల్పోయాక ఆ పైన మన వాళ్ళంతా ప్రిపేర్ చేసుకుని మనకున్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని అక్కడ ప్రొజెక్ట్ చేయడం ఇదంతా కాదు. ఇక పైన దేశవ్యాప్తంగా సరిహద్దులన్నింటిలో కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని యాక్టివేట్ చేసి ఉంచే మోడ్లో రెడీ అవుతుంది. డ్రోన్స్ని దెబ్బతీయడానికి ఒక రకం యంత్రాంగం, అట్లాగే వీటిని దెబ్బతీయడానికి మరొక రకమైనటువంటి ప్లానింగ్ చేసుకొస్తున్నారు. అంటే మిస్సైళ్ళు వస్తే మిస్సైల్, యుద్ధ విమానాలు అయితే యుద్ధ మిస్సైల్ 24 hours 24/7 ఆపరేటింగ్ మోడ్లో పెడతారనమాట. శత్రు దేశం నుంచి చిన్నపాటి తేడా వచ్చినా ఇమ్మీడియట్ అటాక్ ఉంటుంది. అది ఇజ్రాయెల్కి సంబంధించిన ఐరన్ డోమ్ అంతే ఉంటుంది. ఐరన్ డోమ్ అంటే ఏదో పెద్ద ఇనప మిషన్ ఏం కాదు, లేకపోతే ఇనప షీల్డ్ ఏం కాదు. 3-4 రకాలైనటువంటి సిస్టమ్స్, మిస్సైళ్ళని కొట్టేవి, అట్లాగే డ్రోన్లను కొట్టేవి, విమానాలను కొట్టేవి, అట్లాంటి 3-4 రకాల సిస్టమ్స్ 24 hours యాక్టివేట్లో వచ్చింది. భారతదేశం కూడా అదే విధమైనటువంటి రూట్లో ముందుకు పోబోతోంది.